హాయ్ అండి. నేను గీత గోదావరి అమ్మాయిని. మా పెరట్లోనూ కాసిన బూడిద గుమ్మడికాయలతో హల్వా చేశానండి. అయితే ఈ సంవత్సరం చాలా చిన్న చిన్న బుడతకాయలు కాసినవండి. సరే కదా అని చెప్పి ఒక కాయ కోసి హల్వా చేశాను. అసలు హల్వా అయితే చాలా రుచిగా ఉందండి. ఇలా మీడియం సైజు ఉన్న బూడిద గుమ్మడికాయని తీసుకుని నీట్‌గా వాష్ చేసుకుని ఇలా 2 ముక్కల కింద కట్ చేసుకోవాలండి. పైనున్న చెక్కులన్నీ తీసేసుకోవాలి. లోపల ఉన్న గింజలు కూడా మొత్తం అన్నీ తీసేయాలండి. తీసుకుని ఈ విధంగా మనం తురుముకోవాలి. మనము ఇలా తురుముకుంటేనే చాలా బాగా వస్తది. ఇదిగో ఇలాగ తురుముకోవాలండి. ఒక కళాయి పెట్టుకుని నెయ్యి వేసుకుని, నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. నేను తురుముకుందంతా ఒక కప్ అయిందండి. ఆ కప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత అదే కప్పుతోనే ఒక పావు కప్పు పంచదార తీసుకుని వేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక పావు స్పూన్ ఇలాచీ వేసుకోవాలండి. పచ్చికర్పూరం కూడా కొంచెం చాలా తక్కువ వేసుకోవాలి. ఇంకోండి మనం ఫ్రై చేసుకుని జీడిపప్పు కూడా వేసుకోవాలి. అంతేనండి, హల్వా రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి, మీకు ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో చూడాలి అనుకుంటే ఇప్పుడే గీతా గోదావరి అమ్మని సబ్స్క్రైబ్ చేయండి.